ఇప్పుడు మీరు చూస్తున్నది నైసియా అధ్యయనాల చరిత్ర. ఈ చరిత్ర నేపథ్యంలో మీకు కొన్ని వివరాలు అందించదలుచుకున్నాను. మొదటి నైసియా సభ, ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా 325 CEలో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ ఆధ్వర్యంలో నైసియా నగరంలో, ప్రస్తుత టర్కీలో ఉన్నటువంటి ఇజ్నిక్లో జరిగింది. ఇప్పుడు ప్రథమ ఏకైక క్రైస్తవ సభ. రోమన్ సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల బిషప్లు ఈ సభలో పాల్గొన్నారు. ప్రధానంగా ఏరియానిజం అనే సిద్ధాంతంపై చర్చ జరిగింది. ఆరియస్ అనే బిషప్ యేసుక్రీస్తు దేవుని సృష్టి అని, ఆయన పూర్తిగా దైవత్వం కలవారని నిరాకరించాడు. మతపరమైనటువంటి ఫలితాలు సభలో యేసుక్రీస్తు దైవత్వాన్ని, శాశ్వతత్వాన్ని ధృవీకరించారు. ఆయన తండ్రితో ఒకే స్వరూపుడని హోమోసియస్ ప్రకటించారు. నైసియా నమ్మక సూత్రం, నైసియా క్రీడ్ను రూపొందించారు. ఇది క్రైస్తవ మతంలో ప్రాముఖ్యత గల మత సూత్రంగా మారింది. ఈ సూత్రంలో త్రిత్వం, ట్రినిటీ, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు సమానమైన వారు, శాశ్వతమైన వారు అని పేర్కొన్నారు. సంస్థాగత ఆచార పరమైనటువంటి ప్రభావం. ఈ సభలో ఈస్టర్ పండుగ తేదీని ఏకీకృతంగా నిర్ణయించారు. నైసియా నిర్ణయాలు తరువాతి ఏకైక సభలకు దారితీశాయి. క్రైస్తవ సంఘ నిర్మాణం, అధికార వ్యవస్థ దీని ప్రభావం ఉంది. తరువాతి పరిణామాలు 381 CEలో జరిగిన కాన్స్టాంటినోపుల్ మొదటి సభలో నైసియా సూత్రాన్ని మరింత విస్తరించారు. దీనిని నైసికో కాన్స్టాంటినోపోలిటన్ సూత్రం అంటారు. ఇందులో పరిశుద్ధాత్మపై స్పష్టత ఇచ్చారు. ఇది అన్ని ప్రధాన క్రైస్తవ మతాలలో ప్రామాణికంగా మారింది. 381లో చక్రవర్తి థియోడోషియస్ నైసియా సిద్ధాంతాన్ని అధికారికంగా అమలు చేయడంతో ప్రధాన మతపరమైన వివాదాలు ముగిశాయి. ఆధునిక పరిశోధనలో నైసియా సూత్ర అభివృద్ధి, చరిత్ర, వివిధ వ్యాఖ్యానాలపై ఆధునిక పరిశోధకులు విశ్లేషణ చేస్తున్నారు. నైసియా కాన్స్టాంటినోపుల్ సూత్రాల వాస్తవ మూలాలు, అభివృద్ధి గురించి క్రొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యాంశాలు: నైసియా సభ 325 యేసుక్రీస్తు దైవత్వాన్ని నిర్ధారించింది, ఏరియానిజాన్ని తిరస్కరించింది, నైసియా సూత్రాన్ని రూపొందించింది, ఈస్టర్ తేదీని నిర్ణయించింది. ఇది త్రిత్వ సిద్ధాంతాన్ని, ట్రినిటీ డాక్ట్రిన్ స్పష్టంగా నిర్వచించింది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు సమానమైన వారు, శాశ్వతమైన వారు అని నికేన్ సంకల్పం ద్వారా ప్రకటించారు. ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా, దీన్ని కాన్స్టాంటైన్ ది గ్రేట్ మరి ఆయన స్వయంగా ఆయన ఏర్పాటు చేసి క్రైస్తవ సమాజంలో యూనిటీ తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, వాటి ఫలితంగా మరి ఆయన స్వయంగా బిషప్స్ని ఆహ్వానించడం, ప్రయాణ వసతి సౌకర్యాలు, వారికి కావాల్సిన ప్రయాణ ఖర్చులు, వసతి, భోజనం మొదలైన రోమన్ సామ్రాజ్య ఖర్చులతో అందించబడేవి. ప్రతినిధులు మొత్తం 250 నుంచి 318 మంది బిషప్స్, అనేక మంది ప్రీస్ట్స్, డీకన్లు హాజరయ్యారు. సభలో స్వయంగా కాన్స్టాంటైన్ పాల్గొని చర్చలకు అధ్యక్షత వహించారు, అభిప్రాయాలను వినిపించారు. ఐక్యత కోసం, క్రైస్తవ చర్చిలో ఐక్యత కోసం, సామ్రాజ్యంలో
శాంతి కోసం ఈ సభను నిర్వహించారు. సభలో తీసుకున్న నిర్ణయాలను సామ్రాజ్య అధికారంతో అమలు చేశారు.